ఖచ్చితంగా మైలవరం నుంచి బొమ్మసాని సుబ్బారావు పోటీ చేసే అవకాశం ఉందా? కాన్ఫిడెన్స్ ఉందా? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మేర నాకు తప్పకుండా అవకాశం ఇస్తాడని నేను అనుకుంటున్నాను. మీకు కాకుండా టికెట్ వసంత కృష్ణప్రసాద్కి ఇచ్చారనుకుందాం, అప్పుడు మీ సహకారం ఉంటుంది ఆయనకి? సీనియర్ల మీద కూడా కేసులు పెట్టారు. వారిని తీసుకొచ్చి చంద్రబాబు గారు ఈ పరిస్థితుల్లో ఏ రకంగా ఈ నియోజకవర్గంలో ఇస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానాలు ఏమి రాలేదా? మాకు చంద్రబాబు నాయుడు గారు 100కి 100 పాళ్ళు నా వరకు న్యాయం చేస్తారని నేను పూర్తిగా అనుకుంటున్నా. ఇప్పుడు రాజధాని సెంటిమెంటు ఎంత ఉందనుకుంటున్నారు? అసలు ఈ 2 జిల్లాల్లో దాదాపు 10 సీట్లు అమరావతి ఇష్యూ దెబ్బకి మొత్తం గెలుస్తాయి. టీడీపీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఇలా ఈసారి 2024 ఎన్నికల్లో బొమ్మసాని సుబ్బారావు తెలుగుదేశం పార్టీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉందా? ప్రయత్నం చేస్తున్నాం. చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు ఒకసారి అవకాశం కల్పించండి, మైలవరం నుంచి స్థానికుడిగా నాకు అవకాశం కల్పించమని చెప్పి అడగటం జరిగింది. ఆయన మాత్రం ఆయన పరిశీలనలో తప్పకుండా నాకు ఇచ్చే ఆలోచనలో ఉండాలని మాత్రం సమాచారం ఉంది. అంటే బేసిక్గా మీరు గతంలో మైలవరం నుంచి ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సో ఇక్కడ ఈ నియోజకవర్గంలో బొమ్మసాని సుబ్బారావు పేరు తెలియని వాళ్ళు బహుశా ఉండకపోవచ్చు. సో అలాంటిది మీకు ఇన్నేళ్ళైనా కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం పార్టీ నుంచి రాకపోవడం కారణం ఏంటి? అంటే పార్టీలో ఉండతున్న వ్యక్తి సీనియర్ పొలిటీషియను, మాజీ మంత్రిగా ఉన్నారు. నేను ఒక ఎన్నికల్లో పనిచేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి ఆయనకి పనిచేశాను. ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ స్థానికేతరులకు ఇస్తుంది కాబట్టి 99 నుంచి ఈసారి తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు కూడా స్థానికుడు కావాలి, ఉభయ పార్టీల నుంచి స్థానికేతరులు పోటీ చేశారనేటటువంటి భావంతో చాలా ఇబ్బందికరంగా ఉన్నారు ఇక్కడ ఉండేటువంటి స్థానికులందరూ కూడా. ఇలా గ్రామాల్లో ఒక నాయకుడికి చెప్పుకోవడానికి ఒక సమస్య మీద కానీ చెప్పుకోవడానికి కరెక్ట్ లైన్ దొరకట్లా. ఇక్కడ ప్రజలకి గౌరవ మర్యాదలు కూడా తగ్గినాయి. ఈ ప్రాంతంలో రాజకీయ పరంగా గ్రామాల్లో ఉన్నటువంటి పార్టీ స్థానిక నాయకత్వాలకు కానీ స్థానిక ప్రజలకు కానీ ఎన్నికల టైంలోనే ఏదో ఒక రాజకీయ అడావుడి తప్పితే తర్వాత ఈ గ్రామాల్లో ఏ రకమైనటువంటి రాజకీయ పరంగా గౌరవ మర్యాదలు, ఇక్కడ అభివృద్ధి అనేది కూడా ఏమి జీరో. వాళ్ళు ఏదో ఎలక్షన్ అప్పుడు వస్తారు, వాళ్ళకి నందిగామకు సంబంధించి ఇష్యూల్లో వాళ్ళు కామెంట్ చేసుకుంటారు, విమర్శలు చేసుకుంటారు తప్పితే నియోజకవర్గాన్ని గురించి కానీ ఇక్కడ స్థానికుల్ని గౌరవించుకుంటా ప్రజల్లో ఒక భాగంగా చేసుకుంటా వెళ్ళటం అనేది లేదు వీళ్ళ దగ్గర. మీరు గతంలో బహిరంగ సభలు కూడా పెట్టారు, నాన్ లోకల్ ఇష్యూ తీసుకొచ్చారు. దేవినేను మాకంటే నేనే సమర్థుడని బహిరంగంగానే చెప్పే ప్రయత్నం చేశారు. అది పార్టీకి రీచ్ అయిందా? తప్పకుండా తెలిసిందండి. మొన్న రెండోసారి బహిరంగ సభ పెట్టినప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారు అచ్చెన్నాయుడు గారు నన్ను కొద్దిగా ఆపటానికి ప్రయత్నం చేయమని ఆఖరి నిమిషంలో చెప్పారు. అదే 4 రోజుల ముందు చెప్తే తప్పకుండా ఆపేవాడిని. మేము ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ప్రయాణం చేస్తుంది. వాళ్ళని మేము కలుపుకునేటటువంటి విధానంలో వాళ్ళకి మాకు కూడా ఇంటరాక్షన్ బాగుండేటట్టు ఆ ప్రయత్నంలో భాగం. అట్లానే వైసీపీలో ఉన్నటువంటి పాత కాంగ్రెస్ వాదులను కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం కోసం కూడా ఈ సభలు ఏర్పాటు చేస్తాం, ఆత్మీయ సమావేశాలని చెప్పి. ఆ సందర్భంగా నాకు ప్రతి సభలో 2 సార్లు పెడితే 2 సార్లు 15-20% గతంలో వైసీపీ పార్టీకి ఓటేసినటువంటి వారు కూడా మా ప్రాంగణానికి రావడం జరిగింది. అది పార్టీకి మనం ఒక్కళ్ళమే ఉండి తెలుగుదేశం పార్టీ ఆలోచన కాదు, కాంగ్రెస్లో నుంచి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న తప్పుల గురించి తెలియపరిచి వాళ్ళను కూడా ఆహ్వానించినప్పుడే తెలుగుదేశం బలపడిద్ది అనే భావంతో ఏర్పాటు చేయటం. అట్లానే స్థానికంగా నా అవకాశాన్ని కూడా పరిశీలించమని కార్యకర్తల ద్వారా తెలియపరచడం, కార్యకర్తల ద్వారా పార్టీ
అధినేతకి ఎన్నో సమాచార వ్యవస్థలు పనిచేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా. కాబట్టి వాళ్ళ ద్వారా కూడా పార్టీ అధినేతకి వెళ్ళేటట్టు నా ప్రయత్నం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఇదే కాన్స్టిట్యున్సీ నుంచి ఒకసారి గెలిచిన తర్వాత ఓడిపోయిన దేవినేని ఉమాకి వ్యతిరేకంగా మీరు ఒక కూటమిని కట్టారు. ఉమాకి సీట్ ఎట్టి పరిస్థితులు ఇవ్వొద్దని మీరు పార్టీ అధిష్టానం ముందు డిమాండ్ పెట్టారన్న ప్రచారం ఉంది, నిజమేనా అది? అసలు అది తప్పండి. నేను అసలు ముఠాని కట్టలేదు. స్థానికంగా ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాను. నా అభ్యర్థిని పరిశీలించమని చెప్పి నేను సర్వీస్ చేయడానికి నాకు ఒక అవకాశం కల్పిండి అని చెప్పి నేను అడిగా, కానీ అతనికి నేను టికెట్ ఇవ్వద్దని చెప్పడం కానీ, నేను పార్టీ అధినేతతో అసలు అతని గురించి నేను ఇంతవరకు ప్రస్తావించినటువంటిది లోకేష్ బాబుతోనూ ప్రస్తావించలేదు. బాబు గారి దగ్గర అసలు ఆ ప్రస్తావనకే అవకాశం రాలేదు. అండ్ మీ ఇద్దరు ఒకటి మీరు లోకల్ నాన్ లోకల్ ఇష్యూ తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నాను. దేవినేని ఉమా నాన్ లోకలే, ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నాన్ లోకలే. సో వీళ్ళిద్దరిలో ఎవరు బాగా పనిచేశారని అడిగితే మీరు ఏమి చెప్పగలుగుతారండి? దేవినేని ఉమా నియోజకవర్గంలో అతను ఏమీ చెడు మూట కట్టుకోలేదు. కృష్ణప్రసాద్ గారు మాత్రం వాళ్ళ బంధువుల ద్వారా ఏదో ఆ ఫ్లై యాష్ దగ్గర, ఆ కొండపల్లి ఫారెస్ట్ క్వారీ దగ్గర, ఇట్లాంటి దగ్గర అతని పరిధిలో ఆ మాట తెచ్చుకోవాల్సినటువంటి అవకాశం ఎందుకు తెచ్చుకున్నాడో అట్లాంటిది విమర్శకు గురి అవ్వాల్సిన పరిస్థితి లేదు. దాంట్లో మాత్రం నియోజకవర్గంలో తీవ్రమైన విమర్శకు గురయ్యాడు. దేవినేని ఉమామహేశ్వరరావు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముద్ర ఏమి వేయలేకపోయాడు, కానీ ఇట్లాంటి పనులు ఏ రోజు చేయలేదు. కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ గత ఎన్నికల్లో దేవినేని ఉమాకి పనిచేశారు, గ్రామాన తిరిగారు, అయినా కూడా దేవినేని ఉమా ఓడిపోవడానికి కారణం అండి. ఎప్పటి నుంచో అతను 2 టైమ్స్ గెలిచాడు. ప్రజలు మార్పు కోరుకున్నారు. అతను కూడా ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉన్నటువంటి పార్టీ పెద్దలను కానీ యువకులను కానీ ఆకర్షణ చేయలేకపోయాడు. ఇతను మనం ఎంకరేజ్ చేసి 2 సార్లు గెలిపించాం, మంత్రి అయ్యాడు, ఇతను మన విషయంలో గౌరవ మర్యాదలుగా లేడు అనేటటువంటి దాంతోనే ఓడిపోయాడు తప్పితే తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉండి ఓడిపోలేదు. ఇప్పుడు మీలాంటి పెద్దలు ఉన్నారు ఈ నియోజకవర్గానికి, పెద్దలు మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో మీరు పనిచేశారు, సర్పంచ్గా ఎన్నో ఏళ్ళే పనిచేశారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ప్రతి గ్రామాన మీరు తిరిగారు. మీలాంటి వాళ్ళు కూడా ఆయన కలుపుకోయే ప్రయత్నం చేయలేదా? నా విషయంలో ఆ తేడా లేదు, కానీ అతను ఇంకో మనిషి ఆధిక్యతను అతను సహించడు. అది అతని దురదృష్టం. అది రాజకీయంగా పెరిగేవాడు సీనియర్ అనేవాళ్ళు ఎంకరేజ్ చేయాలి కొంతమందిని, అప్పుడే అతని లీడర్షిప్ చాలా పై స్థాయికి వెళ్ళిద్ది. అతను ఆ దిశగా ప్రయాణం చేయలేదు. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా మైలవరం నుంచి బొమ్మసాని సుబ్బారావు పోటీ చేసే అవకాశం ఉందా? కాన్ఫిడెన్స్ ఉందా? నాకైతే పూర్తి నమ్మకం ఉందండి. చంద్రబాబు గారు ఆలోచన విధానం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మేర నాకు తప్పకుండా అవకాశం ఇస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు స్థానికంగా ఇక్కడ ఉన్న ప్రజలు పార్టీలకు సంబంధం లేకుండా పేదవారంతా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు, కోవిడ్లో వీళ్ళు ఎవరు అసలు అడ్రస్ లేరు, ఆ సమయంలో కూడా మాకు ఉన్నటువంటి పరిధి కంటే మించి మేము బోల్డని సర్వీస్ చేసాం కొంత ప్రాంతానికి. ప్లస్ మైనార్టీలకి ఏ కార్యక్రమం వచ్చినా, పేదవాళ్ళు ఎవరు వచ్చినా మేము అన్ని రకాలుగా వాళ్ళకి ఆదుకుంటానే ఉన్నాం. మాకు ఏ పదవి లేకపోయినా ఈ ప్రాంతంలో నా దగ్గరికి ఒక మనిషి వచ్చాడంటే నా మీద ఒక నమ్మకంతో వచ్చాడు కాబట్టి నేను ఆ మనిషికి, ఆ పేదవాడికి చేసి పంపించాలనే భావంతో మేము పనిచేసాం. కానీ పార్టీలకు అతీతంగా తప్పకుండా వైసీపీ పార్టీ నుంచి కూడా బోల్డ్ మంది సమాచారం ఇస్తున్నారు. నువ్వు టికెట్ తెచ్చుకుంటే మా అందరి సహకారం కూడా ఉంటుందని ఎన్నో గ్రామాల్లో పేద ప్రజలు నాకు తెలియపరచడం జరుగుతుంది. అది పూర్తిగా నమ్మకం ఉంది. నాకైతే చంద్రబాబు గారు ఓకే చేస్తే చాలా డెడ్ ఈజీ. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పార్టీ మారుతారు, తెలుగుదేశం పార్టీలోకి వస్తారు. అదే మైలవరం నియోజకవర్గం దేవినేని ఉమాకి కాకుండా, లేకపోతే మీకు కాకుండా మళ్ళీ వసంత కృష్ణప్రసాద్కి ఇచ్చే అవకాశం ఉందని కొంత ప్రచారం జరుగుతుంది. మీ దృష్టికి వచ్చింది అది? అది దృష్టికి వచ్చిందండి. చంద్రబాబు గారు మాత్రం ఏ శాసనసభ్యుడు వస్తే పార్టీలోకి వస్తానని సర్వీస్ చేస్తానంటే ఎవరినైనా ఆహ్వానిస్తారు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే. ఇప్పుడున్న స్థానిక శాసనసభ్యుడికి అదే నియోజకవర్గం ఇస్తారని మాత్రం నేను భావించట్లా. ఇప్పుడు ఒకవేళ మీకు కాకుండా టికెట్ వసంత కృష్ణప్రసాద్కి ఇచ్చారనుకుందాం, అప్పుడు మీ సహకారం ఉంటుంది ఆయనకి? చూద్దాం, మా వాళ్ళందరితో మాట్లాడి నిర్ణయించాలి. ఎందుకంటే వాళ్ళు మా మీద అకారణంగా 307 SC ST కేసు పెట్టి 37 రోజులు మేమైతే భార్య పిల్లలను వదిలేసి ఎటో వెళ్ళిపోవాల్సి వచ్చింది. జీకొండూరులో అసలు అది కారణం లేదు.
మేము అసలు కారు కూడా దిగలేదు. మా మీద దుర్మార్గంగా మేము ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఒక చిన్న పెట్టి కేసు కూడా తగాదాల్లో ఉన్న కేసు కూడా లేదు మా మీద. అట్లాంటి వ్యక్తుల మీద మా మీద 307 SC/ST యాక్ట్ కేసు కూడా పెట్టి కుటుంబాల్లో ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి, పోలీసు వారిని పంపించి ఇంటింటికి చెక్ చేయించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు. అతని దృష్టికి తీసుకెళ్ళినా కానీ అది మా పాత్ర ఏమీ లేకపోయినా కానీ రెండో ముద్దాయిగా ఉమాగారు, మొదటి ముద్దాయి, రెండో ముద్దాయిగా నేను, అట్లానే నియోజకవర్గంలో ఇంకొక 16 మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ల మీద కూడా కేసులు పెట్టారు. వారిని తీసుకొచ్చి చంద్రబాబు గారు ఈ పరిస్థితుల్లో ఏ రకంగా ఈ నియోజకవర్గంలో ఇస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఒకవేళ మీరు ప్రజల కోసం, ఈ నియోజకవర్గం కోసం ఈ ఆస్తులు కూడా అమ్ముకున్నారు, ఆ సంగతి చాలామందికి తెలుసు. ఈ నేపథ్యంలో ఇంత పలుకుబడి ఉన్న బొమ్మసాని సుబ్బారావు టీడీపీ నుంచి సరైన ఆదరణ లేని సందర్భంలో, లేకపోతే మీరు నిరుత్సాహానికి గురైన సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానాలు ఏమి రాలేదా? ఇదే మైలవరం నియోజకవర్గం మీకు అప్పచెప్తామని, పెద్ద పోస్టులు ఇస్తామని. కానీ నాకు అసలు ఇంతవరకు ఆ రెండో ఆలోచన రాలా. అసలు నాకు చంద్రబాబు నాయుడు గారు 100కి 100 పాళ్ళు నా వరకు న్యాయం చేస్తారని నేను పూర్తిగా అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం చాలా కష్టంలో నుంచి గ్రౌండ్ మొత్తం పూర్తిగా తెలిసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అతని ఆలోచన ప్రకారం నాలాంటి వ్యక్తుల్ని ఆదరిస్తాడు అని ఉంది. కాకపోతే ఇవాళ రాజకీయాల్లో ప్రతిదీ ఆర్థికపరమైనటువంటి సమస్యని ముడిపెట్టి చూస్తున్నారు. మరి ఈ ప్రాంతంలో రాజకీయాల్లో నాకంటే గొప్పగా అన్ని రంగాల్లోనూ పనిచేసేవాడు ఎవడో లేడు. వాళ్ళు ఏదో ఎన్నికల రోజు ఒకరోజు ఏదో చిల్లర ఏదో ఖర్చు పెడతారేమో. మేము మరి మాకు ఉన్నటువంటి అన్నీ కూడా చాలా ఖర్చు చేసి మేము పేద ప్రజలకు చాలా చేసాం. ఎన్నికల రోజు ఒక్కరోజే కాదు, ప్రజల సమస్య ప్రతి బాధ్యత ఇచ్చిన తర్వాత, పోటీ చేసిన తర్వాత, గెలిచినా ఓడిపోయినా 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి. గెలిచినాడికి 70,000 ఓట్లు వస్తే ఓడిపోయినాడికి 68,000 ఓట్లు రావచ్చు. అతనికే రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టే డెమోక్రసీలో. ఆ బాధ్యతలు తగ్గినాయి అనుకుంటున్నాయి. ఇప్పుడు ఓడిపోగానే నాకేం బాధ్యత లేదు. మరి అతని కోసం పనిచేసిన వాళ్ళు 10 మంది ఉంటారు కదా, మరి వాళ్ళందరినీ ఏం చేద్దాం, వదిలేసి వెళ్ళిపోతే. మరి ఇవన్నీ కూడా అందుకనే ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు ఇప్పుడు పార్టీ అని నేను భావిస్తున్నా. ఎందుకంటే చాలా లాంగ్ రన్ను. రేపు యువకుడు లోకేష్ బాబు కూడా రేపు భవిష్యత్తులో పార్టీ పగ్గాలు చేపట్టి మళ్ళీ భవిష్యత్తు ఈ రాష్ట్రాన్ని పార్టీని నడుపుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మాలాంటి సామాన్యమైనటువంటి కార్యకర్తలు, పేదలకు అందుబాటులో ఉండేటటువంటి వాళ్ళు, మా కమ్యూనిటీ నా దగ్గర 5% ఉంటే పేద వర్గాలు 95% ఉంటారు. అది సమాజంలో ప్రధానంగా గమనిస్తారని అనుకుంటున్నాను. పార్టీ పెద్దలు కూడా నాకైతే పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఈ జనసేనతో పొత్తు అనేది తెలుగుదేశం పార్టీకి లాభదాయకమే అనుకుంటున్నారు? 100% మంచిది. అతను చాలా గొప్ప నిర్ణయం చేశాడు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ఆహ్వానించేటటువంటి పరిణామం. అతను ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం అతను ఏదన్నా ఒక అప్పీల్ చేయాలన్నా కానీ, అతను ఏదైనా మాట్లాడంగానే ఏదో భార్యలు అంటాం, అతని మీద అతని కులాన్నే పెట్టి తిట్టేయటం, ఇవన్నీ రాజకీయంగా కరెక్ట్ కాదు. అతను ఏదైతే మాట్లాడాడో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న వాళ్ళకి. వ్యక్తిగత విషయాలకు వెళ్ళటం మూలనే ప్రజల్లో కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ప్రజా సమస్యల పట్ల డిస్కషన్ కంటే ఈ డిస్కషన్ వ్యక్తిగతమైనటువంటి దాంతోనే ప్రజలు చాలామంది బాధపడుతున్నారు. బాధ్యత గల ప్రజలు, రాజకీయాలు ఎప్పుడో చూసినటువంటి వాళ్ళు దీన్ని ఆహ్వానించట్లా. ఇప్పుడు రాజధాని సెంటిమెంటు ఎంత ఉందనుకుంటున్నారు మీరు? బేసిక్గా అమరావతి ఉద్యమంలో మీరు కూడా పాల్గొన్నారు, వాళ్ళకి మద్దతు పలికారు. సో రాజధానిని అంటే 3 రాజధానులు ప్రకటించడం, రాజధాని నిర్మాణ పనులన్నీ కూడా అక్కడ ఆగిపోవటం, ఇదంతా కూడా ఈ 2 జిల్లాల మీద పడి ఉంది. ఆ సెంటిమెంట్ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉందనుకుంటున్నారు? అసలు ఈ 2 జిల్లాల్లో దాదాపు 10 సీట్లు అమరావతి ఇష్యూ దెబ్బకి మొత్తం గెలుస్తాయి. అసలు పోయినసారి ఎందుకు ఓడిపోయింది అనేది ఇప్పుడు కూడా అర్థం కాని ప్రశ్న. స్థానిక నాయకత్వాలే సరైనటువంటి దిశగా ప్రయాణం చేయక ప్రజెంట్ చేయటంలో కూడా స్థానిక నాయకత్వాలు ఒక్క బాబు గారే కాదు, బాబు గారు ఆలోచన విధానాన్ని కింద ఉన్నటువంటి ప్రజల్లో కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులే.
ఎవరి కాళ్ళు ఒక బాధ్యత మర్చారు అనుకుంటున్నాను. అట్లానే అధికార పార్టీలో ఉన్నటువంటి వారు కూడా కులాలు మతాలుగా చీల్చేసి వాళ్ళు రకరకాలైనటువంటి సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఒక కులం మీద ద్వేషాన్ని బాగా రగిల్చారు. అది చాలా తప్పు విషయం అది. ఎందుకంటే నాకు తెలిసి నేను ఇప్పుడు మన సామాజిక వర్గంలో ఏ కులం ఇతరుల్లో ఎవరిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు అయితే లేదు. వ్యవసాయమైనటువంటి కుటుంబాలు ఇవన్నీ వారు బతుకుతా 10 మంది వారి కింద ఉంటారు. అంతా గ్రామాల్లో మంచి కలిసి జీవనం సాగించేటటువంటి కమ్యూనిటీ క్యాస్ట్ ఇది. ఈ క్యాస్ట్ అట్లాంటి తప్పులు చేయదు. దాన్ని బాగా ఎక్స్పోజ్ చేశారు. చేస్తే కొద్ది ప్రజల్లో ఆ తేడా వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ నాని రీసెంట్గా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. వైసీపీ ఎంపీగా ఈసారి పోటీ చేయబోతున్నారు. గత 2 సార్లు ఆయన ఎంపీగా గెలిపించడంలో మీలాంటి వాళ్ళందరి పాత్ర చాలా కీలకం. ఆయన కోసం మీరు కూడా పనిచేశారు. సో అలాంటి వ్యక్తి పార్టీ నుంచి వెళ్ళిపోవటం అనేది మీరు ఏ విధంగా చూస్తారు? అంటే పార్టీకి ప్లస్సా మైనస్సా? అతను పర్సనాలిటీ విభిన్నమైంది. పార్లమెంట్ మెంబర్గా చెప్పుకోవడానికి అర్హత ఉన్న మనిషే. కానీ పార్టీ పరంగా ఆయన ఆలోచన విధానాలు చాలా ఇబ్బందికరంగా వ్యవహరించినటువంటి సందర్భాలు చూసాం. పార్టీలోంచి వెళ్ళిపోకూడదు. గల్లా జయదేవ్ గారు వాలంటరీగా అతనికున్న ఇబ్బందులు చెప్పేసి 10 సంవత్సరాలు నేను ఉన్నాను, 3 సంవత్సరాలు నేను సర్వీస్ చేయలేకపోయాను, ఆఖరి 3 సంవత్సరాల్లో కొద్ది ఇబ్బందులు వచ్చినాయి, నేను తప్పుకుంటున్నా అన్నారు. అట్లానే ఆయన్ని కూడా వెయిట్ చేయమని చెప్పాం. పార్టీలో మరి పెద్దలు ఆయనతో ఏం మాట్లాడారో నేనైతే దాన్ని హర్షించట్లా. ఎందుకంటే నీకు బెదవాడ పార్లమెంట్గా సైకిల్ గుర్తు మీద 10 ఇయర్స్ నువ్వు ఎలక్ట్ అయ్యి ఆ రోజున చంద్రబాబు గారు గొప్పాడు, ఈరోజు చంద్రబాబు గారు గొప్పడు కాదంటే అది బాధ్యత. ఒక పార్లమెంట్ మెంబర్గా నువ్వు మాట్లాడే భాష కాదు. ఆల్ ది బెస్ట్ అండి సుబ్బారావు గారు. థ్యాంక్ యూ. అది బొమ్మసాని సుబ్బారావుతో నేనే ఎమ్మెల్యే. మరొక నియోజకవర్గంలో మరొక నాయకుడితో మళ్ళీ కలదు. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అశోక్.